నా పేరు నరసింహారెడ్డి. నేను రిటైర్డ్ ఉపాధ్యాయుణ్ణి. మరి గత 2024 మార్చి మొదలుకొని అంటే ఈ గత 2 సంవత్సరాల నుంచి 20,000 మంది ఉద్యోగులు అంటే ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ కలిసి రాష్ట్రంలో రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఒక్కరికి కూడా బెనిఫిట్స్ ఏమి ఇవ్వడం లేదండి. కారణం ఏంటంటే ఇవి ఎక్స్ట్రా ఇచ్చేటివి ఏమి కావు. చట్టబద్ధంగా రావాల్సినటువంటి ఒక ఉద్యోగి 35 నుంచి 40 సంవత్సరాలు ప్రభుత్వ సేవ లోపల వారికి ఇచ్చిన పోస్టు లోపల సేవలు కొనసాగించి మరి రిటైర్డ్ అయిన సందర్భం లోపల ఆ యొక్క నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా కుటుంబంలో పెండింగ్ ఉండేటటువంటి సమస్యలకు నేను వాడుకోవాలి, లేదా నా బ్యాంకులో ఉండే నేను డ్యూ ఉండే ఈఎంఐస్కి నేను కట్టుకొని నేను కొంత ప్రశాంతతగా ఉండాలి అనేటటువంటి వాతావరణంలో ఆ బెనిఫిట్స్ అనేటివి మేము దాచుకున్నటువంటి బెనిఫిట్స్ని ఇవ్వడానికి ఈ ప్రభుత్వము ఏమాత్రము ప్రయారిటైజేషన్లో పెట్టలేదు. గవర్నమెంట్ ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వడానికి ఏమాత్రం కూడా ఈ గవర్నమెంటు మరి ఆ యొక్క వైపు ప్రయాణం చేయటం లేదు.